చీటింగ్ కేసులో అరెస్టైన అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా అతని వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. చేవెళ్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అల్లూరి శ్రీనివాస్ను జైలుకు తరలించే ప్రక్రియలో ఈ వివరాలు వెలుగు చూశాయి. కోర్టు ఆదేశాల మేరకు తొలుత అల్లూరి శ్రీనివాస్ను సంగారెడ్డి సబ్ జైలుకు తీసుకెళ్లారు. అయితే అతను ఆడా మగ అన్న దానిపై స్పష్టత లేదని చెప్పి అక్కడి జైలు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు తిరిగి వైద్య పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో అల్లూరి శ్రీనివాస్ ట్రాన్స్జెండర్ ఫీమేల్ అని వైద్యులు నిర్ధారించారు. అంతేకాకుండా గతంలో 2 సార్లు లింగ మార్పిడి చేసుకున్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్య రిపోర్టు ఆధారంగా ట్రాన్స్జెండర్ అని తేలడంతో వారిని తమ జైల్లో ఉంచుకోవడం సాధ్యం కాదని సంగారెడ్డి జైలు సిబ్బంది స్పష్టం చేశారు. తెలంగాణలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక బ్యారక్ల సదుపాయం కేవలం చెంచల్గూడ జైల్లో మాత్రమే ఉంది. దీంతో అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ను చివరికి చెంచల్గూడ జైలుకు తరలించి అక్కడ ట్రాన్స్జెండర్ సెల్లో ఉంచారు. మరోవైపు అల్లూరి శ్రీనివాస్ తో పాటు పట్టుబడిన వర్షిణిని ప్రస్తుతం శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో తాత్కాలికంగా ఉంచారు. అయితే వర్షిణి తీవ్ర హంగామా సృష్టిస్తుంది. తనను కూడా అఘోరి శ్రీనివాస్ వద్దకి పంపారని, లేదంటే లేడీస్ జైల్లో ఉంచారని గొడవ చేస్తుంది. వారం రోజుల్లో శ్రీనివాస్ జైలు నుంచి బయటకు వస్తాడని తనకు చెప్పినట్లు చెబుతోంది. తన బీటెక్ చదువును కూడా పోలీసులు పూర్తి చేయించాలని వింత డిమాండ్లు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగుతోంది. అరుపులు, తిట్లు, ఏడుపులతో పోలీస్ స్టేషన్లో రచ్చరచ్చ చేస్తుంది. వర్షిణి ప్రవర్తన చూసి ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్నాళ్లు ఆమెను రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి చికిత్స అందించాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో వర్షిణి తల్లిదండ్రులు శంకర్పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. కూతురును తమతో ఇంటికి వచ్చేయమని బతిమాలుకున్నారు. మంగళగిరికి తీసుకెళ్తామని, అవసరమైతే అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్పిస్తామని చెప్పారు. అయితే వర్షిణి తల్లిదండ్రులతో వెళ్లేందుకు ససేమిరా అంది. అఘోరి శ్రీనివాస్ తోనే ఉంటారని, లేదా తన అత్తారింటికి వెళ్తారని అంటూ హంగామా చేసింది. తమ కూతురును తమతో పంపాలని తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నారు. కానీ వర్షిణి మానసిక ఆరోగ్యం దృష్ట్యా ప్రస్తుతం తల్లిదండ్రులతో పంపించలేమని పోలీసులు స్పష్టం చేశారు. మొత్తం మీద అఘోరి వ్యవహారంతో పాటు వర్షిణి పరిస్థితి కూడా పోలీసులకు తలనొప్పిగా మారింది.